ఇప్పుడు బావుంది. కానీ లేచాక ఏమవుతుందో, తను ఎలా రియాక్ట్ అవుతుందో తెలీదు. సడన్‌గా తన 8 ఏళ్ల ప్రేమ ఇకపై తనది కాదని తెలిస్తే తట్టుకోలేదేమో అన్నాడు బాధగా. అయితే దానికి ఒకటే పరిష్కారం. నేనక్కడికొచ్చాక మాట్లాడదాం అని మళ్ళీ కార్ స్టార్ట్ చేసి స్పీడ్ పెంచుతూ వైజాగ్ వైపు పరుగు పెట్టించాడు కార్ని. వేద వాళ్ళు అమ్మ ఉన్న రూమ్ బయటే కూర్చొని సుష్మని చూస్తూ పరిస్థితి ఇంత దాకా రావడానికి కారణం గురించి తలుచుకుంటూ ఉన్నాడు. పక్కనే ఉన్న సుష్మ వేద్ భుజంపై తలపెట్టి అమ్ము తన జీవితంలోకి ఎలా వచ్చిందో ఆలోచిస్తూ తన లైఫ్ గురించి గతంలోకి వెళ్ళిపోయింది. రామకృష్ణ సీతాలక్ష్మిలకు ఒక కూతురు, ఒక కొడుకు. వాళ్లే భాగ్య, నిరంజన్. ఇద్దరు అక్కా తమ్ముళ్ళు. నిరంజన్ లక్ష్మిలకు ఒక కొడుకు ఆదిత్య, కూతురు అమూల్య. శ్రీధర్ భాగ్యలకు ఒక కొడుకు వేదాంత్. నిరంజన్ గారు రెవెన్యూలో వర్క్ చేస్తారు. శ్రీధర్ గారు ఇంగ్లీష్ లెక్చరర్. చిన్నప్పటి నుండి అమ్ముది చాలా సెన్సిటివ్ మెంటాలిటీ. తనకి ఏమైనా నో ప్రాబ్లం కానీ తను ఇష్టపడే వాళ్ళకి, తను అనుకున్న వాళ్ళకి ఏమైనా తట్టుకోలేదు. చాలా సున్నితం. దానికోసం ఏమైనా చేస్తుంది. వేద్ కూడా చాలా మంచివాడు, కానీ తన కోసం ఆలోచించాకే వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తాడు. ఆదిత్య చిన్నప్పటి నుండి ఎక్కువగా హాస్టల్లోనే ఉండేవాడు. కారణం ఇంట్లో కుదురుగా ఉంటూ చదివేవాడు కాదు. కానీ వేద్ అండ్ ఆది మంచి ఫ్రెండ్స్ ఇద్దరు. ఇప్పుడు వేద్కి 15 ఏళ్ళు, అమ్ముకి 10 ఏళ్ళు. అందరూ కలిసి గుడికి వెళ్ళారు. అక్కడ గుడిమెట్ల దగ్గర ఒక 10 ఏళ్ల పాప భిక్షం అడుగుతూ కనిపించింది. తను చూడగానే అమ్ముకి పాపం అనిపించి వాళ్ళ నాన్నతో తనని ఇంటికి తీసుకెళ్దామని అడిగింది. ఆయన కూతురు మాట కాదనలేక ఆ అమ్మాయిని ఇంటికి తీసుకెళ్లారు. తనని అడాప్ట్ చేసుకున్నారు. తమ దగ్గరే పెట్టుకొని చదివించారు. అమ్ముతో సమానంగా పెంచారు. సుష్మ కూడా అమ్ముని తన సొంత అక్కలానే చూసుకునేది. వేద్ చదువు కోసం వేరే ఊర్లో ఉంటూ చదువుకునేవాడు. దాదాపు ఒక 5 ఏళ్ళు ఎక్కువగా వచ్చేవాడు కాదు. తను వచ్చినప్పుడు అమ్ము, సుష్మ ఉండేవారు కాదు. రామకృష్ణ గారి దగ్గరకు వెళ్ళేవారు. అలా వేద్ తన ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చేసరికి హాల్లో కూర్చొని టీవీ చూస్తూ కనిపించారు సుష్మ, అమ్ములు. తొలిచూపులోనే వేద్కి నచ్చేసింది సుష్మ. చాలా అందంగా కనిపించింది. అమ్ము కూడా చాలా అందంగా ఉంటుంది. కానీ ఎందుకో వేద్ మనసు సుష్మనే కోరుకుంది. ఆ విషయం ఎప్పుడూ చెప్పలేదు. వేద్ అక్కడే ఒక కంపెనీలో జాబ్ చేసేవాడు. అమ్ము కూడా వేద్ని తన నడవడికని చూసి ఇష్టపడింది. సుష్మ కూడా ఇష్టపడినా ఎప్పుడూ బయటికి చెప్పలేదు. ఆదిత్య కూడా హాలిడేస్కి మాత్రమే వచ్చేవాడు. మెడిసిన్ కోసం బెంగళూరులోనే ఉండేవాడు హాస్టల్లో. కానీ చెల్లెలంటే చాలా ఇష్టం. ముగ్గురు ఎవరి ప్రేమను వాళ్ళల్లో దాచుకున్నారు. సుష్మకు జాబ్ వచ్చి వేరే ఊరికి వెళ్ళింది. అమ్ముకి జాబ్ వచ్చిన పేరెంట్స్ని వదిలి వెళ్ళలేక వదులుకుంది. సుష్మ వెళ్ళాక అక్కడ ఉండలేని వేద్ కూడా ట్రాన్స్ఫర్ చేయించుకోవడానికి చాలా తంటాలు పడి సుష్మ ఉన్న ప్లేస్కి వెళ్ళాడు. అక్కడే కొన్ని రోజులకు ఇద్దరు ఒకరికొకరు ప్రేమించుకొని తెలుపుకున్నారు. అప్పుడే ఇంటి నుండి ఫోన్ వచ్చింది వేద్కి. నీకు అమ్ముకి 2 రోజుల్లో ఎంగేజ్మెంట్ అని. భాగ్య చెప్పిన మాటలకి కాళ్ళ కింద భూమి స్తంభించింది. సుష్మకు కూడా చెప్పి ఇంట్లో ఒప్పించాలి అని అనుకున్నారు. అసలు నువ్వెలా ఓకే అన్నావు అమ్ముతో అని అడిగిన సుష్మ క్వశ్చన్కి ఒక్కసారి అమ్మ నన్ను పెళ్లి చేసుకోమని అడిగింది. కానీ అప్పుడు నువ్వు ఇంకా చదువుకునేదానివి, అందుకే నేను ఒకరిని ప్రేమిస్తున్నా అని చెప్పాను అని చెప్పాడు వేద్. ఎవరా అమ్మాయి అని అడిగారు భాగ్యగారు. నాకు చిన్నప్పటి నుండి తెలిసిన అమ్మాయే అమ్మా అని అన్నాడు. మన అమ్మూనా అన్నారావిడ. అమ్మూనే అన్నాడు వేద్ కూడా వేరే చెప్పలేక. ఓ అలాగే అని ఆమె నవ్వుతూ బయటకొచ్చి, వేద్ మన అమ్ముని ఇష్టపడుతున్నాడు, అందుకే అమ్ము చదివయ్యాక చేద్దామని చెప్పారు. అదంతా దూరం నుండి విన్న అమ్ము ఆనందానికి అవధుల్లేవు. చాలా సంతోషించి బాగా చదువుకుంది. ఇదంతా గతంలో జరిగింది. ఇక మనం ప్రజెంట్లోకి వచ్చేద్దాం. ఇంటికి వెళ్ళిన అతను తన తల్లిని చూడగానే ఆమెను హత్తుకొని తనివి తీరా ఏడ్చాడు. ఎన్ని రోజుల దుఃఖం అది. అలా ఏడుస్తున్న కొడుకును చూసి ఆమె కూడా కన్నీట పర్యంతమయ్యింది. ఎన్నో రోజుల దుఃఖం అది. అలా ఏడుస్తున్న కొడుకుని చూసి ఆమె కూడా కన్నీరు పెట్టుకున్నారు. వీళ్ళని చూసిన ఆమె భర్త కూడా కన్నీరు పెట్టుకున్నారు. ఆ రాత్రి వాళ్ళు అమ్మ ఒడిలోనే నిద్రపోయాడతను. ఆ రాత్రి అందరికీ కాళరాత్రి అయ్యింది.
మరుసటి రోజు భారంగా కళ్ళు తెరుస్తున్న అమ్ముకి కళ్ళ ముందు కనిపించింది అతని రూపం. బాధగా ప్రేమనంతా తన కళ్ళల్లోకి నింపుకొని తననే చూస్తున్నాడు. ఎప్పుడు అల్లరిగా నవ్వే కళ్ళల్లో ఈసారి బాధ, ఆవేశం, కన్నీళ్లు కనిపించాయి. తను చూస్తుంది నిజమా అబద్ధమా అని కళ్ళు నలుపుకుంది. చిత్రంగా ఈసారి అతను కనిపించలేదు. ఇదేంటి ఇలాంటి భ్రమ అని అనుకుని లేవడానికి ట్రై చేస్తుంటే స్లిప్ అయింది. వెంటనే వచ్చి పట్టుకున్నాయి 2 చేతులు. పట్టుకున్న వ్యక్తిని చూసి తలదించుకుంది. బాధ ప్లస్ కోపంతో తననే చూస్తున్న ఆదిని చూస్తుంటే తల ఎత్తలేకపోయింది. ఎందుకే ఇలా చేశావు అని అడిగాడు బాధగా. ఆ టైంలో ఏం చేయాలో అర్థం కాలేదన్నయ్యా. సుష్మ మెడలో బావ తాళి కడుతుంటే నా మనసు ఆగలేకపోయింది. నాకు మళ్ళీ జీవితం ఏమీ కనిపించలేదు, అందుకే అలా చేశాను అంది తలంచుకొని. మళ్ళీ అలాంటిది ఎందుకురా, వాళ్ళకు పెళ్లి జరగాలని అంత పట్టుపట్టావు అని అడిగాడు. నా ప్రేమ గెలవలేదని తన ప్రేమను ఓడించలేనుగా అన్నయ్యా. అదీగాక ఆ బాధ మరొకరికి ఇవ్వలేను, భరించడానికి చాలా కష్టంగా ఉంది అని అంది కన్నీళ్ళు వస్తుంటే. ఎందుకో ఆ క్షణం అమ్ము కళ్ళ ముందు అతని రూపమే వచ్చిపోయింది. ఏడవకురా, అంతా మన మంచికే అనుకో అని కన్నీళ్లు తుడిచాడు. సరే నిన్ను డిశ్చార్జ్ చేస్తారంట పద అని నెమ్మదిగా లేపాడు. అమ్ము కూడా అది సపోర్ట్ తీసుకొని లేచింది. మెల్లగా నడిపించుకుంటూ కార్ దగ్గరికి తీసుకెళ్లాడు. ఇంటికెళ్ళారు వేద అండ్ సుష్మతో సహా. ఇంటికి వెళ్ళాక భాగ్యగారు హారతి ఇవ్వబోతుంటే సుష్మ అండ్ వేదల్ని పిలిచి వాళ్ళకిప్పించింది. ఆ తరువాత అందరినీ హాల్లో కూర్చోపెట్టి ప్లీజ్ మీరు వెళ్ళి పెళ్ళిని యాక్సెప్ట్ చేయండి అని ప్రాధాయపడింది. వాళ్ళు కూడా ఇంకా తప్పక ఒప్పుకున్నారు. అమ్ము నవ్వుతూ తన రూమ్కి వెళ్ళిపోయింది. అలా ఒక వారం రోజులు చాలా భారంగా గడిచింది. అమ్ము కూడా ఎక్కువగా అందరితో కలవలేక ఒంటరిగా రూమ్లో ఉండేది. ఇంతకుముందున్న చలాకితనం లేదు. సరిగ్గా తినక నిద్రలేక చాలా తగ్గిపోయింది. తన పరిస్థితి గమనించిన ఆది అతనికి కాల్ చేసి అంతా చెప్పాడు. అతను కూడా ఓకే అన్నాడు హ్యాపీగా. అలా 2 రోజుల తర్వాత బీచ్కి వెళ్ళింది ఆదితో. అక్కడే ఇసుక తిన్నెల్లో కూర్చొని సముద్రపు అలల్ని చూస్తూ ఉన్న అమ్ము పక్కకొచ్చి కూర్చున్నాడు అతను. పక్కనెవరో కూర్చున్నారని పక్కకు తిరిగిన అతను కనిపించేసరికి అప్రయత్నంగా తన నోటి నుండి గౌతమ్ అన్న పేరు పలికింది. అమ్ము నోటి నుండి తన పేరు చాలా కొత్తగా వినిపించింది గౌతమ్కి. కళ్ళు మూసుకొని ఆ ఫీల్ అవుతూ ఉన్నాడు. సారీ గౌతమ్ అని అంది బాధగా. ఎందుకమ్మో అన్నాడు చాలా ప్రేమగా. నా వల్ల నువ్వు చాలా బాధపడ్డావు, చాలా అవమానం పడ్డావు అని అంది తలదించుకొని. నువ్వేం తప్పు చేయలేదమ్మో తలదించుకోవడానికి అని అన్నాడు. అవును నువ్వు వెళ్ళిపోయావు కదా మళ్ళీ అని ఆగిపోయింది. వెళ్తూ వెళ్తూ ఒక మాట చెప్పాను గుర్తుందా? నీ సంతోషం కోసం వెళ్తున్నా, అలాంటిది నువ్వు హ్యాపీగా లేవంటే ఎవరొడ్డొచ్చినా ఆగను, నువ్వు పిలిచినా పిలవకపోయినా వచ్చేస్తా నీ లైఫ్లోకి అన్నాను, అవునా? మరి ఇప్పుడు నువ్వు హ్యాపీగా ఉన్నావా అని అడిగాడు తన కళ్ళల్లోకి చూస్తూ. చాలా హ్యాపీగా ఉన్నాను అంది తడబడుతూ. నీకు అబద్ధం ఆడటం రాదమ్మో అన్నాడు నవ్వుతూ. మౌనంగా సముద్రం వైపు చూస్తూ ఉండిపోయింది. నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు ప్రేమగా. ఆ మాటలకు ఉలిక్కిపడి చూసింది అమ్ము గౌతమ్ వైపు. నేను నిన్ను కలిసిన రోజు ఇదే అడిగాను. అసలు చెప్పాలంటే నీతో ముందుగా మాట్లాడిన మొదటి మాట ఇదే కదా అన్నాడు. అవును అన్నట్లు తలాడించింది. చెప్పమ్ము, చేసుకుంటావా అని మళ్ళీ అడిగాడు. నీకు ముందే చెప్పానుగా నేను మా బావని అని ఆగిపోయింది. కానీ నేను కూడా నీకు చెప్పాను నిన్ను మీ బావ ప్రేమించట్లేదని. ఆనా ఎందుకు ఇలా చేశావు అడిగాడు బాధగా. ప్లీజ్ గౌతమ్ ఇంకా వదిలేయ్ అని అంది విసురుగా. సైలెంట్ అయిపోయాడు గౌతమ్ కాసేపు. మరి లైఫ్ లాంగ్ ఇలానే ఉంటావా అని అడిగాడు మళ్ళీ. మా నాన్న ఏం డెసిషన్ తీసుకుంటే అదే అనంది. మరి నేను అని అడిగాడు చిన్నపిల్లాడులా. నవ్వొచ్చింది అమ్ముకి ఆ మాటలకి, అతను అడిగిన విధానానికి. కొద్దిసేపు అమ్ము దగ్గరే ఉండి ఇంటికెళ్ళాడు గౌతమ్. ఇంటికి వెళ్ళాక అమ్ము ఏం తినకుండా నిద్రపోయింది. ఆది నిరంజన్ గారి దగ్గరికి వెళ్ళాడు. నాన్న, అమ్ముకి పెళ్లి చేద్దాం నాన్న, ఇలానే ఉంటే ఏమవుతుందో అని భయంగా ఉంది అని అన్నాడు. ఆయన కూతురు అలా ఉండటం చూడలేక మంచి సంబంధం ఏదైనా దొరికితే చేద్దాం అని అన్నారు. అయితే నా చిన్నప్పటి నుండి ఇంటర్ వరకు నాతోనే చదువుకున్నాడు గౌతమ్ అని
చాలా అంటే చాలా మంచివాడు. నాకన్నా ఏవైనా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయేమో కానీ వాడికి ఒక్కటి కూడా లేవు. గౌతమ్ వాడి పేరు అని చెప్పాడు. ఏం చేస్తుంటారు అని అడిగాడు. కంపెనీ ఉంది నాన్న, చాలా రిచ్ ఫ్యామిలీ, కానీ 1% కూడా పొగరు కానీ గర్వం కానీ ఏమీ లేవు. మీకు తెలిసే ఉంటుంది జీఎన్ కన్స్ట్రక్షన్స్ గురించి అని అన్నాడు. హా, ఆ అబ్బాయికి ఇష్టమైతే చూద్దాం అని అన్నారు. ఆది బయటకు వచ్చి చాలా హ్యాపీగా గౌతమ్కి కాల్ చేసి విషయం చెప్పాడు. గౌతమ్ అప్పటికే తన పేరెంట్స్కి అంతా చెప్పి ఉండటంతో వాళ్ళు కూడా ఓకే అన్నారు. అయితే రేపు మా నాన్న వచ్చి మాట్లాడతారని చెప్పు అని కట్ చేశాడు. గౌతమ్ హ్యాపీనెస్ అంతా అతని వాయిస్లోనే తెలిసిపోతుంది ఆదికి. ఎగిరి గంతేసినంత పనిచేశాడు గౌతమ్. చాలా రోజుల తర్వాత తన తల్లి చేతి గురుముద్దలు కడుపు నిండా తిని ప్రశాంతంగా పడుకున్నాడు. మరుసటి రోజు గౌతమ్ నాన్న చంద్రశేఖర్ గారు నిరంజన్ గారిని కలిశారు. అంతా మాట్లాడుకున్నాక పెళ్లి చూపులకి ఒకరోజు ఫిక్స్ చేసుకొని ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్తారు. ఇంట్లో అందరికీ విషయం చెప్తారు నిరంజన్ గారు. అమ్మకు కూడా చెప్తారు కానీ ఎవ్వరు అని చెప్పరు. ఒక 2 రోజుల తర్వాత ఇంట్లో హడావిడిగా ఉంటుంది. అందరూ చాలా సంతోషంగా ఇంట్లో పనులు చకచగా చేస్తున్నారు. అమ్ముని లేపి ఒక చీరిచ్చి రెడీ అవ్వమంటారు బాకీ గారు. అమ్ముకి అప్పుడు గుర్తొస్తుంది తన పెళ్లి చూపులని. ఒక్క క్షణం గౌతమ్ బాధగా ఉన్న ఫేస్ కనిపించి మాయమవుతుంది. తర్వాత తేరుకొని రెడీ అవ్వడానికి వెళ్తుంది. కింద గౌతమ్ అండ్ ఫ్యామిలీ వస్తారు. వాళ్ళని సాదరంగా ఆహ్వానిస్తారు పెద్దవాళ్ళు. అందరినీ కూర్చోబెట్టి మాట్లాడుతూ ఉంటారు. గౌతమ్ ఆదితో మాట్లాడుతూ ఇల్లు మొత్తం చూస్తుంటాడు. సార్, కాస్త ఓపిక పట్టండి, అమ్మని తీసుకొస్తారు అని అంటాడు ఆది. చిన్నగా నవ్వి తల తిప్పుతాడు గౌతమ్. ఓహో, నీలో ఈ యాంగిల్ కూడా ఉందా అని తీర్కం తీశాడు ఆది. అరే ప్లీజ్ రా, నాకు చాలా ఇబ్బంది అవుతుంది అని అన్నాడు. ఆది నవ్వి ఊరికేలేరా అన్నాడు. ఆ తర్వాత కొద్దిసేపటికి అమ్మని తీసుకొస్తారు. రెడ్ అండ్ గోల్డ్ మిక్స్ అయిన బార్డర్ శారీలో దానికి సూట్ అయ్యే నెక్లెస్ పెట్టుకొని బుట్ట కమ్మలు పెట్టుకొని చేతి నిండా గాజులు వేసుకొని బుట్ట బొమ్మలా వస్తుంది అమ్ము. వచ్చిన వాళ్ళు వాళ్ళ నాన్న పక్కన కూర్చుంటుంది, కానీ తలెత్తదు. అబ్బాయిని చూడదు. వాళ్ళు అడిగే వాటికి సమాధానం ఇచ్చి ఊరికే ఉంటుంది. కొద్దిసేపటికి అమ్మాయిని అబ్బాయిని మాట్లాడుకోవడానికి పంపిస్తారు. అమ్ము తన రూమ్కి వెళ్ళి వెనక్కి తిరిగి అప్పుడు చూస్తుంది గౌతమ్ని ఆశ్చర్యంగా. నువ్వేంటి ఇక్కడ అని అడుగుతుంది. అదే షాక్లోనే. నువ్వేగా నన్ను చేసుకోనన్నావు, అందుకే నేనే వేరే అమ్మాయిని చేసుకుందామని వచ్చాను అని అన్నాడు ఆట పట్టిస్తూ. ఓహో, కానీ నాకు ఇష్టం లేదు నిన్ను చేసుకోవడం అని అంటున్న అమ్మ ముందు మోకాళ్ళపై కూర్చుంటాడు గౌతమ్. నువ్వు పడే బాధ మీ బావ పడకూడదని తనకిష్టమైన అమ్మాయితో పెళ్లి చేశావు. మరి నువ్వు దూరమైతే నేను బాధపడనా అని దీనంగా అడుగుతున్న గౌతమ్ని చూస్తూ ఏం మాట్లాడలేకపోయింది. నువ్వేం చేయాల్సిన పని లేదు, జస్ట్ నాతో ఉంటే చాలు, నిన్ను యువరాణిలా చూసుకుంటా అని చెప్పాను. కానీ నువ్వు మీ నాన్న దగ్గర ఎంత హ్యాపీగా ఉంటావో నా దగ్గర అంత హ్యాపీగా ఉండేలా, అంత ఫ్రీగా ఉండేలా చూసుకుంటా. నీ ప్రేమ నాకు జీవితాంతం దక్కకపోయినా బతకగలను, కానీ నువ్వు దూరమైతే తట్టుకోలేనమ్మో. ప్రాణం ఉన్న శవాన్ని అవుతాను. జతగా జీవితాంతం నీతో నడవడానికి నాకు అర్హత లేకపోవచ్చు, కానీ జీవితాంతం నిన్ను ప్రేమించేంత ప్రేమ నాలో ఉంది. నీ కంట కన్నీరు రానికుండా చూసుకునేంత ప్రేమ నాలో ఉంది. నీ ముఖంపై నవ్వును తెప్పించడానికి బ్రతుకంతా ప్రయత్నించే ఓపిక నాలో ఉంది. నువ్వు నీ ప్రేమని నాకు అందించకపోయినా నీ చేతిని అందించి నాతో అడుగు కలుపు చాలు అనంటూ అలా కూర్చుండిపోయాడు కన్నీరుతో. అమ్ముకి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నా ప్రేమలో గెలవలేకపోయాను, కనీసం తన ప్రేమనైనా గెలివినిద్దాం అనుకొని గౌతమ్ అనంది. తలెత్తడానికి కూడా ప్రయత్నం చేయలేకపోయాడు. కన్నీళ్లు జలజల రాలిపోతున్నాయి. ఇది చెబుదామని ముందుకు అడుగు వేయబోయిన అమ్ముని ఆపేస్తూ డోర్ నాక్ అయింది. కంగారుగా కళ్ళు తుడుచుకొని వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది. ఆది కనిపించాడు. కిందికి రమ్మంటున్నారు అన్నాడు మోకాళ్ళపై కూర్చున్న గౌతమ్ని చూస్తూ. వస్తున్నాం అని డోర్ వేసి కిందకి వెళ్దాం రా గౌతమ్ అని కిందకు వెళ్ళింది. వెనకే మెల్లగా వచ్చాడు. గౌతమ్ మొహం పీక్కపోయింది. అందరూ కూర్చుని ఉన్నారు. వాళ్ళతో కూర్చొని సైలెంట్గా ఉన్నాడు. మాకు ఇష్టమే ఈ సంబంధం, మీకు కూడా ఇష్టమైతే ఇప్పుడే తాంబూలాలు తీసుకుందాం అని అన్నారు నిరంజన్ గారు. నాకు ఇష్టమే అని ఊహించని విధంగా సమాధానం వచ్చింది అమ్మో నుండి. అందరికన్నా ముందుగా షాక్ అయ్యాడు గౌతమ్. ముఖం మతాబులా వెలిగిపోయింది. నాకు ఇష్టమే మా అన్నాడు హ్యాపీగా.
అందరూ సంతోషంగా ఒప్పుకున్నారు. ఇరు కుటుంబాలు వెంటనే తాంబూలాలు మార్చుకున్నాయి.